బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే లారీలో మంటలు చెలరేగాయని తెలుస్తుంది. ఇటు చైతన్య అనే ఒక స్కూల్కి సంబంధించిన రోడ్డులో లారీపై జేసీబీని తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దట్టంగా పొగ ఒక్కసారిగా అలుముకోవడంతో స్థానికులందరూ భయాందోళనకు గురి అయ్యారు. ఇటు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్లో చూడొచ్చు. ఒక టస్కర్ లాంటి లారీ, పెద్ద లారీ, దాని మీద ఒక జేసీబీని అక్కడ తరలిస్తున్నారు. మరి మొత్తానికైతే అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందా లేకపోతే ఏమీ తెలియదు, కానీ మొత్తానికి అక్కడ చైతన్య అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా మంటలు చెరలేగాయి. మనం ఆ విజువల్లో చూడొచ్చు. టైర్లన్నీ మంటలు అంటుకున్నాయి. మరి పక్కనే ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఉంటుంది. మనం కర్నూలు ఇన్సిడెంట్ కావచ్చు, మిగతా బస్సుకు సంబంధించిన ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మరి ఇలాంటివి చూసినప్పుడు భయానికి ఖచ్చితంగా అక్కడ ఉన్న స్థానికులు కానీ ఎవరైనా భయానికి గురవుతారు. సో అదే స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉండడంతో ఇంకొంచెం ఇంటెన్స్గా అందరూ భయపడడం, ఇంకొంచెం జాగ్రత్త పడడం ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. టైర్లకు మరి మంటలు అంటుకున్నాయి. ఇంకో పైన చూస్తే మన జేసీబీ కూడా ఉంది. అది కూడా డీజిల్తోనే రన్ అవుతుంది. దాంట్లో కూడా డీజిల్ ఉంటుంది. సో మొత్తం మీద ఇటు ట్యాంక్కి గనక మంటలు అంటుకున్నా లేకపోతే పైన ఉన్న జేసీబీకి కనుక మంటలు అంటుకున్నా కానీ ఒకసారిగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో స్కూల్ టైం అవ్వడం, స్కూల్ పిల్లలందరూ కూడా స్కూల్లోనే ఉండడం, మరి ఆ స్కూల్కి వెళ్ళే దారి పక్కనే మనకు విజువల్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అక్కడ భవనాలు కూడా ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నట్టున్నాయి. మరి ఒక రెసిడెన్షియల్ ఏరియా లాగా కూడా కనిపిస్తుంది. సో అలాంటి ప్లేస్లో కనుక ప్రమాదం చోటు చేసుకుంటే నష్టం మరి చాలా పెద్ద ఎత్తున ఉండేది. కాబట్టి సో మొత్తానికైతే భద్రతా సిబ్బంది, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యి అక్కడికి చేరుకొని ఆ మంటల్ని అదుపు చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒకసారి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ మంటలకు గల కారణం ఏంటి అన్న దానిపై ఆయనతో మాట్లాడదాం. రాజేష్, చెప్పండి, అసలు ఈ లారీలో ఈ మంటలు రావడానికి గల కారణం ఏంటి? ఆ జేసీబీని ఎక్కడికి తరలిస్తున్నారు? ఆ పరిసర ప్రాంతాల్లో ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందా? స్కూల్ అప్పుడు ఓపెన్ ఉందా ఆ టైంలో? ఎస్కెళ్ళండి. ఈ రోజు ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో పట్టణ చివరిలో ఉన్నటువంటి చైతన్య పాఠశాలకు వెళ్లే మార్గం మధ్యలో ఈ రోజు అక్కడ ఎలక్ట్రికల్ వైర్లు పైనుంచి వెళ్తున్నాయి. ఇక్కడ వైపు నుంచి జేసీబీని లారీ పైన ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే ఆ ప్రాంతంలో ప్రజలు జరగట్లేదు. అక్కడ ఉన్నటువంటి జేసీబీని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇదే క్రమంలో పైన ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ వైర్లెస్ అయితే చూసుకోకుండా ఈ రోజు ఘటన జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చక్కగా మనం చూడొచ్చు, ఇది కనిపిస్తుంది. ఆ పైన జేసీబీకి ఆ వైర్లు తగలడంతో కింద ఉన్నటువంటి టైర్స్ కి అంటే ఎర్త్ ఇచ్చేసరికి అక్కడ మంటలు అయితే చెలరేగి ఆ మంటలు చెలరేగడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి టైర్లు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైర్లు కాల్చేటప్పుడు దట్టమైన పొగలు కూడా ఎగసిపడినటువంటి పరిస్థితి కనిపించింది. అదే క్రమంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఒకసారిగా భయోందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. వాళ్ళు వెంటనే ఫైర్ సిబ్బంది కూడా కాల్ చేసి వెంటనే ఫైర్ సిబ్బంది కూడా ఆయా ప్రాంతానికి వెంటనే చేరుకుని అప్రమత్తమైన వెంటనే మంటలు కూడా అదుపులో తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఒకవైపు పాఠశాల కూడా ఒకవైపు కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. చైతన్య పాఠశాల ఆ పక్కనే ఉంటుంది. అదే తరుణంలో ఒకవైపు మీరు చెప్పేటట్లు ఇప్పుడు అక్కడ ఫ్యూల్ ట్యాంక్ కూడా అక్కడే ఉంటుంది. ఆ ఫ్యూల్ ట్యాంక్ కనుక ఏమైనా బర్న్ అయ్యి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం మరోవైపు చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి టైర్లు మొత్తం కూడా అన్ని కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు 4 టైర్లు, మరోవైపు 4 టైర్లు, మొత్తం అక్కడ 8 టైర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ 8 టైర్లు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా కేవలంగా చూసుకుంటే పైన ఉన్నటువంటి ఏదైతే ఆ ఎలక్ట్రికల్ వైర్లు ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ వైర్ల కారణంగానే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టయితే అక్కడ మన ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పైన తగలడంతో కిందనే ఉన్నటువంటి టైర్స్ కి ఎర్త్ సరిగా లేకపోవడం కారణంగానే ఈ యొక్క ఇది జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు. అక్కడ అదే సమయంలో వెంటనే ఉట్టిన ఆయా ప్రాంతానికి అయితే దీనికి సంబంధించినటువంటి అగ్నిమాపక సిబ్బంది అయితే మాత్రం ఉట్టిన ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులో తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, ప్రస్తుతం మనం చూసుకుంటే అంత అదుపులోనే ప్రస్తుతం అయితే ఉన్నది. అంటే ఇప్పుడు చెప్పినట్లు ఇటువంటి ఘటనలు తరచుగా చూస్తూ ఉంటే మొన్నటి వరకు ఎక్కడ బస్సు ప్రమాదం జరిగినా సరే ఇటువంటి ప్రమాదాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది ఉన్నది. అదేవిధంగా ఈ రోజు జనావాసాల మధ్య ఈ రోజు ఇటువంటి ఘటన జరగడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా కూడా ఒక భయాందోళనకరంగా ఒక ఆందోళన చెందిన
ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనంతటినీ కూడా చూస్తూ ఉంటే వెంటనే అక్కడ అప్రమత్తం అయ్యి పోలీస్ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది ప్రధానంగా చూస్తున్నారు. ఫైర్ స్టేషన్ కి వెంటనే అప్రమత్తం అవడంతో ఫైర్ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా చూసుకుంటే అక్కడ వాటర్ ట్యాంకులు కూడా తీసుకుని వచ్చి వెంటనే అవన్నీ కూడా ఆపుతున్న నేపథ్యం కూడా మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా అక్కడ ఆ మంటలన్నీ కూడా పూర్తిగా ఆరిపోయడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా అక్కడ పరిస్థితి కూడా సజీవంగా కనిపిస్తుంది ప్రజెంట్ కళ్యాణ్. అయితే రాజేష్, ఈ ఘటన జరిగిన సమయంలో ఇటు ఆ లారీలో కానీ లేకపోతే ఆ జేసీబీలో కానీ ఎవరైనా మనుషులు ఉన్నారా? ఏమన్నా ప్రాణ నష్టం కానీ ఎవరికైనా గాయాలు అవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయి? ప్రస్తుతం చూసుకుంటే అక్కడ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ప్రస్తుతానికి లారీ డ్రైవర్ తో ఇద్దరైతే ప్రజెంట్ అక్కడ ఉన్నారు. ఎందుకంటే లారీ అటు నుంచి వస్తుంది, ఆ పైన ఉన్నటువంటి జేసీబీలు అయితే ఎవరు లేరు. జేసీబీ పైకి ఎక్కించిన తర్వాత దాన్ని ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతం తరలిస్తున్నారు. అది మనం చూడొచ్చు. చైన్తో ఉన్నటువంటి ప్రొక్లైన్ అది. ఆ జేసీబీ జనరల్ గా టైర్లతో ఉంటాయి. చెప్పాలంటే చైన్తో ఉన్నటువంటి ప్రొక్లైన్ అది టాటా హిటాచి కంపెనీకి సంబంధించినటువంటి ప్రొక్లైన్ గా కూడా కనిపిస్తుంది. అది ముందు ఉన్నటువంటి ఏదైతే సంబంధించినటువంటి ఎత్తుగా ఉంటాయి. ఎత్తు కారణంగా పూర్తిగా చూసుకుంటే స్తంభం జనరల్ గా చూసుకుంటే 35 అడుగుల వరకు కూడా ఉంటూ ఉంటాయి. నేను 35 అడుగుల ఉన్నటువంటి స్తంభాన్ని కూడా పూర్తిగా తాగినటువంటి పరిస్థితి కనిపించింది. జనరల్ గా చూసుకుంటే పెద్ద స్తంభాలు అయితే ఉంటాయి. పెద్ద స్తంభాన్ని కూడా అంటే అక్కడ ఉన్న చిన్న స్తంభాలు ఇవి. ఆ 35 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి స్తంభాలు అయితే ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండేను. కానీ ఇప్పుడు రోడ్డు పైన అటువంటి వైర్లు కిందకి వేలాడి ఉండడం కారణంగానే ఈ ప్రమాదం కూడా జరిగినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చూస్తే నోటర్లు ఫేసు అలాగే స్ట్రీట్ లైన్ మొత్తం మూడు వైర్లు అయితే పైనుంచి అయితే వెళ్తున్నాయి. 3 వైర్లు కూడా అక్కడ ఉన్న జేసీబీ ప్రధానంగా చూసుకుంటే జేసీబీ టాప్ కి అయితే తగిలింది. జేసీబీ టాప్ కు తగలడంతో అక్కడి నుంచి పవర్ అయితే మొత్తం చూసుకుంటే ఆ లారీకి జేసీబీకి టోటల్ గా పవర్ అయితే సప్లై అయింది. ఆ పవర్ సప్లై అవడంతో అక్కడ ఎర్త్ కూడా చూసుకుంటే కింద ఎర్త్ ఉంటుంది. ఆ ఎర్త్ కి దీనికి సంబంధించినటువంటి టైర్స్ అయితే అక్కడ సెంటర్ లో ఉన్నాయి. టైర్స్ లో మంటలు అయితే సెలర్ అయ్యాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తడి కావచ్చు, లేదంటే వర్షం పడడం కారణంగా అది అక్కడ ఉన్నటువంటి బురదలో నుంచి వచ్చినటువంటి సందర్భమైనా అక్కడ ఉండొచ్చు. ఆ సందర్భంలో అక్కడ వెంటనే మంటలు చెలరేయడంతో ఎందుకంటే అది టైర్స్ కాబట్టి పూర్తిగా బూడిదవుతున్న పరిస్థితి కనిపించింది. అదే క్రమంలో పూర్తిగా దట్టమైనటువంటి పొగలు కమ్ముకోవడంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. గురి బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి డ్రైవరు మాత్రమే లారీలో ప్రశ్న కదా వాళ్ళైతే అప్పుడు కూడా ఒకటి బయటకి అయితే దిగి చూసేసరికి బ్యాక్ సైడ్ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. అది ఎప్పుడైతే కాలిపోతుంది వెంటనే ఒకటిన అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది ఫస్ట్ గా ఫోన్ చేశారు. 100కు ఫోన్ చేశారని చెప్తున్నారు. అలాగే మరొక వైపు 101 కూడా ఫోన్ చేసామని అయితే అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా వెంటనే ఊటిన ఈ యొక్క ప్రాంతానికి అయితే సంబంధించిన భద్రతాపరమైన సిబ్బంది వెంటనే దీనికి రావడంతో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వెంటనే ఎలక్ట్ అవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని అయితే మనం చెప్పొచ్చు ప్రస్తుతానికి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇలాంటి కాలనీస్లోకి హెవీ వెహికల్స్ రావాలన్నా లేకపోతే ఇలా జేసీబీని పెట్టుకొని లారీలు రావాలన్నా కూడా ఎంతో కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయినా కూడా రెసిడెన్షియల్ కాలనీలోకి, అందులో చైతన్య స్కూల్ పరిసర ప్రాంతాల్లోనే ఒక స్కూల్ కూడా ఓపెన్ అయ్యి అక్కడ స్కూల్ కూడా రన్ అవుతున్న సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా స్థానికులు వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో మొత్తం మీద ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సమయానికి అక్కడికి చేరుకొని ఆ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.